నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి నర్సీపట్నం అధికారులను పరుగులు పెట్టించిన ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఆరిలో అటవీ ప్రాంతంలో ఆర్ఎన్బి రోడ్డును పరిశీలించారు. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం ఆరిలో అటవీ ప్రాంతంలోని ఆర్ఎన్బి రోడ్డును నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికలకు ముందు హడావుడి చేసి పనులు మొదలుపెట్టి తర్వాత ఎందుకు నిలిపివేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా నర్సీపట్నం ప్రధాన రహదారి వెడల్పు పనులపై కూడా ఆయన పరిశీలన చేశారు. ఈ సమయంలో ఆర్ఎన్బి మున్సిపల్ అధికారులను పరుగులు పెట్టించారు. ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఆర్ఎన్బి పరిధిలో ఉన్న రోడ్లను మున్సిపల్ అధికారులు ఏ విధంగా వేస్తారు? గత ప్రభుత్వంలో రూల్స్కు వ్యతిరేకంగా ఆర్ఎన్బి మున్సిపల్ అధికారులు పనితీరు ఎలా కొనసాగింది? ఆర్ఎన్బి ఆస్తులపై మున్సిపల్ కమిషనర్ పెత్తనం ఏంటి? క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేయకుండా బిల్లులు ఎలా రిలీజ్ చేస్తున్నారు? ఈ సందర్శన సందర్భంగా అవినీతి, పనుల నాణ్యతలేమి మరియు అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు తీవ్రమైన విమర్శలు చేశారు. పనుల నాణ్యతపై వారం రోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించిన అయ్యన్న పాత్రుడు. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాళ్ళకి వీడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియాలన్నింటిలో కూడా రాష్ట్రంలో 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ ముగిస్తాడు. చాలా అన్యాయం చేశాడు. చాలామందికి హాస్పిటల్, మనకు నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు. వాళ్ళకి సరైన భోజనం లేదు. మంచిగా ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ పెడదామనుకున్నాను. నేను ఒప్పుకోలేదు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి 10 రూపాయల కోసం పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే రోజుకి 500 మందికి 5 రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఇది ఇవాళ కమిషనర్ గారిని అలా పిలిపించాను. వాళ్ళదే బాధ్యత ఇది. రేపు 18 తారీఖు, వచ్చే నెల 18 తారీఖు కల్లా ఇదంతా కంప్లీట్ చేసి 18 తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వ మాదిరిగా రోజుకి 500 మందికి ఇక్కడే ఇదే స్థలంలో అన్నం పెట్టాలని చెప్పి, అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. ఇదే కమిషనర్ గారికి చెప్పాను. 18 తారీఖు ఎట్టి పరిస్థితులు కలరింగ్ కానీ పూర్వం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం. సార్, మీరు సొంత ఖర్చులతో 360 రోజులకి ఇక్కడ అన్నదానం అది అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు సార్. దాని మీద అది అప్పుడు ఏంటంటే అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి పేషెంట్ చాలా ఇబ్బంది పడతామని చెప్పిన రిపోర్ట్లు వచ్చాయి. అంచేత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మనం పెడదామని చెప్పి చేసాం. అంటే ఇప్పుడు మరి 18 తారీఖు వరకు చేస్తాం. అది కంటిన్యూ చేస్తాం. 18 తారీఖు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం. కానీ మైడమ్మ గుడి దగ్గర మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం. మొదటి నుంచి మాకు అలవాటు. ప్రతి సోమవారం కూడా మా ఖర్చుతో, మా ఫ్యామిలీ ఖర్చుతో మైడమ్మ గుడి దగ్గర భోజనం పెడతాం. అది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. సరే, 3 పూటలు అవుతుంది సార్. 3 పూటలు, ఒక పూట మధ్యాహ్నం పూటే. అన్న క్యాంటీన్ ఇక్కడ 3 పూటలు, మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం పూర్వంలాగా ఉంటుంది. ఇక్కడ అదే సార్, మనం నా సొంతంగా పెట్టింది మధ్యాహ్నం పూట పెట్టాము. అది ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం. ఇది మాత్రం లాస్ట్ టైం ఎలాగుందో సేమ్ రూల్స్, సేమ్ పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు మీకు స్పీకర్ పదవి అనౌన్స్ చేస్తున్నారు బయట వార్తలు. అదే నాకు పేపర్లో చూడమే. సరే, వస్తే మంచిది కదా మీకు. ఇప్పుడు వరకు మంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను, ఆఖరు చేశాను. ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ పోటీ చేయండి అని చెప్పాను కదా, అనౌన్స్ చేశాను కదా. లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఆ ఉన్నతమైన పదవి అలంకరించి అదృష్టం నాకు ఇస్తే మంచిది కదా, మనకి మంచిది, మీకు మంచిది కదా. అంటే మీ ఖాతాలో స్పీకర్ పదవి కూడా ఓకే అన్నిటితో పాటు ఇది కూడా. థ్యాంక్ యూ. Please subscribe our channel AP Power News.